హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి రాగులతో హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రాగి ఆవిరి కుడుములు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రాగి కుడుములు సాఫ్ట్ గా స్పంజీగా చాలా బాగుంటాయండి. ఇలా ప్రిపేర్ చేసుకుని వారానికి 2 సార్లు లేదా కనీసం ఒక్కసారైనా సరే ప్రిపేర్ చేసుకుని తిన్నామంటే చాలా మంచిదండి. అంతేకాదండి, బలహీనంగా ఉన్న పిల్లలకి అప్పుడప్పుడు చేసి పెట్టారంటే చాలా బలంగా తయారవుతారు. ఏ వయసు వారైనా సరే ఈ రాగి కుడుముల్ని హెల్తీగా ప్రిపేర్ చేసుకుని టేస్టీగా తినేయొచ్చు. ఇక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ రాగి ఆవిరి కుడుముల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 కప్పు వరకు సాయి మినపప్పు తీసుకోవాలి. మీరు కావాలంటే పొట్టు పప్పునైనా తీసుకోవచ్చండి. ఇప్పుడు పప్పులో వాటర్ వేసుకుని 2-3 సార్లు నీట్గా కడిగేసుకోవాలి. ఇలా పప్పుని నీట్గా కడిగిన తర్వాత వాటర్ అంతా తీసేసుకుని పప్పు నానడానికి సరిపడినంత వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. మూత పెట్టేసుకుని 4 లేదా 5 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకుని నీట్గా క్లీన్ చేసుకున్న రాగుల్ని 2 కప్పుల వరకు తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు రాగులు తీసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ బియ్యం 1 కప్పు వరకు తీసుకోవాలి. మీ దగ్గర ఇడ్లీ బియ్యం లేకపోతే రేషన్ బియ్యం అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదా బ్రౌన్ రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుని 5-6 సార్లు నీట్గా కడగాలి. చూసారు కదండి, వీటిని కడుగుతున్నప్పుడు వాటర్ చాలా మురికిగా వచ్చింది. అందుకే వీటిని 5-6 సార్లు నీట్గా కడగాలి. వాటర్ పూర్తిగా తెల్లగా వచ్చేంత వరకు కడిగేసేయాలి. ఇలా నీట్గా కడిగిన తర్వాత నానబెట్టడానికి సరిపడినన్ని వాటర్ వేసుకోవాలి. చూసారు కదండి, వాటర్ అనేది ఇలా తెల్లగా వచ్చేంత వరకు కడగాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుని 4-5 గంటలు చక్కగా నానబెట్టుకోవాలి. చూసారు కదండి, 5 గంటలు నానబెట్టుకున్న తర్వాత ఇవి చక్కగా నానిపోయాయి. ఇలా నానబెట్టుకున్న పప్పుని రాగుల్ని మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇవి గ్రైండర్లో వేసే ముందు ఒక బౌల్ తీసుకుని 1 కప్పు వరకు అటుకుల్ని వేసుకోవాలి. మినపప్పు తీసుకున్న కప్పుతో 1 కప్పు వరకు అటుకుల్ని తీసుకుంటున్నాను. ఈ అటుకుల్ని వాటర్ వేసుకుని 1 లేదా 2 సార్లు నీట్గా కడిగేసేయాలి. ఇలా నీట్గా కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ వేసుకుని ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇవి నానేలోపు నానబెట్టుకున్న పప్పుని గ్రైండర్లో వేసేసుకుని గ్రైండ్ చేసుకుందాము. మీరు గ్రైండర్లో కాకుండా మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసినట్టయితే కాస్త కూలింగ్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో కాస్త వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, పిండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము. మొత్తం పిండి అంతా కూడా ఇలా బౌల్లోకి తీసేసుకుని ఈ పిండిని పక్కన పెట్టుకుందాము. మినపపిండి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రాగులు బియ్యం వేసుకుందామండి. ఇవి వేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న అటుకుల్ని కూడా వేసేసుకోవాలి. ఇలా అటుకులను వేసుకున్న తర్వాత కాస్త వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. వీటిని గ్రైండ్ చేసుకునేటప్పుడు మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే ఆవిరి కుడుము అనేది చక్కగా సాఫ్ట్ గా వస్తుందండి. చూసారు కదండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చక్కగా గ్రైండ్ చేసుకున్న పిండిని మినపపిండిలోకి తీసేసుకోవాలి. మినపప్పుని సపరేట్ గా రాగుల్ని సపరేట్ గా గ్రైండ్ చేసుకోవాలండి. మినపప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. రాగుల్ని కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. 2 కలిపి ఒకేసారి గ్రైండ్ చేసామంటే పిండి అనేది మెత్తగా వచ్చేస్తుందండి, అంతగా బాగోదు. ఈ 2 కూడా చక్కగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని ఒక నైట్ అంతా కూడా పులవనివ్వాలి. చూసారు కదండి, ఒక నైట్ చక్కగా పులిసిన తర్వాత ఇలా పులిసిన పిండితో ఆవిరి కుడుములు చేస్తే చాలా సాఫ్ట్ గా స్పంజీగా వస్తాయండి. ఇప్పుడు ఇందులో టేస్ట్ కు తగ్గట్టుగా 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఆవిరి కుడుములు ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ ఇడ్లీ ప్లేట్స్ ని తీసుకున్నానండి. ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్స్ కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందాము. మీ దగ్గర ఇలా ఇడ్లీ ప్లేట్స్ లేకపోతే టిఫిన్ ప్లేట్స్ లోకైనా వేసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా మొత్తం ప్లేట్స్ కి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ లోకి పిండి వేసుకుందాము. ఈ ఆవిరి కుడుములు కొద్దిగా దలసరిగా కావాలి అనుకుంటే ప్లేట్ మొత్తం వేసుకోండి పిండి, లేదు పలచగా కావాలి అనుకుంటే ప్లేట్ సగం వరకు పిండి వేసుకోండి. అన్ని ప్లేట్స్ లోకి పిండి వేసుకున్న తర్వాత ఇలా స్టాండ్ లో పెట్టేసేయాలి. ఇలా ప్లేట్స్ అన్ని కూడా చక్కగా పెట్టిన తర్వాత ఈ ఆవిరి కుడుముల్ని ఉడికించుకోవడానికి పెద్ద సైజులో ఉన్న కుక్కర్ కానీ ఇలా ఇడ్లీ పాత్రని కానీ తీసుకోవాలి. ఈ ఇడ్లీ పాత్రలో 1 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇడ్లీ స్టాండ్ ని ఇడ్లీ పాత్రలో పెట్టేసేయాలి. మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. 20 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఆవిరి కుడుము ఉడికిందో లేదో ఒకసారి చూద్దామండి. ఇలా స్పూన్ తో చెక్ చేస్తే సరిపోతుందండి. చక్కగా ఆవిరి కుడుము అనేది ఉడికిపోయింది. ఇప్పుడు ఈ ఇడ్లీ స్టాండ్ ని బయటికి తీసుకుందాము. చాలా ఈజీ అండి ఈ ఆవిరి కుడుములు ప్రిపేర్ చేసుకోవడము.
ఈ స్టాండ్ నుంచి ఒక్కొక్క ప్లేటు బయటికి తీసుకుందాము. ఇప్పుడు సన్నగా ఉన్న స్పూన్ తీసుకుని ఇలా చుట్టూ లూజ్ చేసుకుందాము. ఇలా చేయడం వల్ల ఆవిరి కుడుము చాలా ఈజీగా వచ్చేస్తుందండి. చూసారు కదండి, చాలా సాఫ్ట్గా స్పంజీగా ఆవిరి కుడుము అనేది రెడీ అయిపోయింది. ఇలా ఒక్కొక్కటిగా తీసుకుని ఇలా ప్లేట్లోకి తీసుకుందామండి. ఇలా ప్రిపేర్ చేసిన ఒక్క ఆవిరి కుడుము తిన్నామంటే కడుపు నిండిపోతుందండి. ఇలా ప్రిపేర్ చేసిన రాగి ఆవిరి కుడుముల్ని ఒక మంచి టేస్టీ చట్నీతో కానీ లేదా కాస్త నెయ్యి వేసుకుని కారపొడితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ఈ విధంగా మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.